హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ మీకు మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తాను, అలాగే నా మార్నింగ్ రొటీన్ కూడా. ఇంకా నన్ను అక్క మీరు ఇల్లు శుద్ధి చేసేది అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత మనకి ఇల్లు ఎలా శుద్ధి చేసుకోవాలి అని చెప్పేసి నన్ను కామెంట్స్లో అడిగారనమాట, మీరు ఎలా క్లీన్ చేసుకున్నారు అని. సో దానికోసం చెప్తాను ఈ వ్లాగ్లో. అలాగే చాక్లెట్ పాప్స్ అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ పాప్స్, అది కూడా మనం కేక్ ఏం ప్రిపేర్ చేయకుండా ఇన్స్టెంట్గా ఎలా చేయాలో కూడా చూపిస్తాను, ఓకేనా? సో రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. ఆ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? సో ఇంక ఇక్కడ ఏంటి అంటే లంచ్ బాక్స్లోకి నేను ఆనపకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పప్పుని కడిగేసాను. ఒక కప్పు పప్పుని కడిగి పెట్టేసుకొని అందులోని ఆనపకాయ ముక్కలు, ఒక 4 టమాటా ముక్కలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని కత్తితో కట్ చేస్తే చేతులు మండుతాయండి, కత్తిరితో కనుక కట్ చేస్తే చేతులు ఏం మండవు అనమాట, ఈజీగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు. ఆ తర్వాత పులుసు కారం అయితే ఒక స్పూన్ అయితే వేశాను. సో పులుసు కారము, మసాలా కారము, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, మసాలా పౌడర్స్ ఎలా తయారు చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఆ వీడియోస్ అన్ని లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో పులుసు కారం అయితే ఒక స్పూన్ వేసేసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ కూడా వేశాను. ఆయిల్ వేయడం వల్ల పప్పులో నుంచి వాటర్ అనేవి బయటికి పొంగిపోకుండా ఉంటాయండి. ఆయిల్ వేసేసి అలాగే ఒక కప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్, 1.25 కప్పు వాటర్ అయితే వేసి ఇంకా మూత పెట్టేశాను. దాన్ని స్టవ్ మీద పెట్టాలి. నేను ఇవి కట్ చేసుకునే ముందే స్టవ్ మీద, అంటే నిద్ర లేచిన వెంటనే స్టవ్ మీద టీ పెట్టేశాను, రాగి జావ పెట్టేశాను, రైస్ పెట్టేశాను. అవన్నీ అయిపోయాయి అనమాట. రైస్ అయితే ఉడుకుతుంది, రాగి జావ మాత్రం కొంచెం అలా బయటికి వెళ్ళి గుమ్మం తుడిచి వచ్చే లోపల పొంగిపోయిందండి. ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి మళ్ళీ. సో ఇంక టీ అయితే తాగేసి కట్ చేసి పెట్టుకున్న కందిపప్పు అవన్నీ అన్ని టమాటాలు అవన్నీ కట్ చేసి కందిపప్పులో వేసేసి కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. అది ఉడికే లోపల ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ గుమ్మం తొడవడం అనేది నాకు పెద్ద టాస్క్ అయిపోయిందండి. ఫస్ట్ వచ్చి గుమ్మం తొడవడం, ఆ తర్వాత చెట్లకు నీళ్లు పోయడం, అంటే మధ్యలో వంటగదిలో ఒక అడుగు, బాల్కనీలో ఒక అడుగు అనమాట, అటు ఇటు తిరుగుతూ చేస్తున్నాను. సో ఇంక ఇప్పుడు స్టవ్ మీద పప్పు పెట్టేశాను. అది ఉడికే లోపల వచ్చి గుమ్మంలో ముగ్గు అయితే వేసాను అనమాట. సో గుమ్మంలో ముగ్గేసే లోపల పప్పు ఉడికిపోయింది. పప్పుని పక్కన పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వస్తే చాలు కదా, పప్పు అయిపోద్ది. సో పప్పు పక్కన పెట్టేసి ఇప్పుడు వంకాయ వేపుడు అయితే చేస్తున్నాను. అంటే వంకాయ ఫ్రై ఈజీ అనమాట, ఏం లేదు, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్గా ఇవాళ మీరు గమనిస్తే నేను ఉల్లిపాయ ఎక్కడ వాడట్లేదు అనమాట. వంకాయ ఫ్రైలో కూడా ఉల్లిపాయ వేస్తాను, కాకపోతే ఈ ఉల్లిపాయలు అయిపోయాయండి, అందుకే ఉల్లిపాయ లేకుండా చేసేస్తున్నాను ఇవాళ వంట. కడాయిలో పోపు అయితే పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని పోపు పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు పోపు పెట్టేసుకొని ఇంకా అది కొంచెం వేగిన తర్వాత వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే చాలు, వంకాయలు అయితే మగ్గిపోతాయి. లాస్ట్లో కారం జల్లేసి ఉంటే శనగల పొడి వేస్తాను, లేదు అనుకుంటే పల్లీల పొడి కూడా బాగుంటుంది. కాకపోతే పౌడర్స్ అన్నీ వచ్చేసాయి. సో పల్లీల పొడి కూడా లేదు, అందుకని ఓన్లీ కారం వేస్తే వంకాయ వేపుడు అయిపోద్ది. కానీ పల్లీల పొడి కనుక చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పల్లీల పొడి అంటే ఏం లేదు, పల్లీలని ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే దాన్ని కనుక ఇలాంటి ఫ్రైస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఆ వంకాయ ఫ్రై అయితే అవుతుంది. ఇంక ఈ లోపల పప్పు ఉడికిపోయింది. మ్యాష్ చేసేసి అందులో ఇదిగోండి ఇలాగా చింతపండు రసం అయితే వేసేసాను. ఇదన్నమాట పప్పు. చాలా బాగుంటుందండి పులుసు కారం వేయడం వల్ల, సాంబార్ ఫ్లేవర్ వస్తుంది. అంటే పులుసు కారంలో మనము మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుంటున్నాం కదా, అది వేస్తాను. దానివల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట పప్పుకి. ప్లస్ పచ్చిమిర్చి కూడా ఒక 2-3 వేసాను, కారం కూడా వేసాను. రెండింటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తాను కారం వేయకుండా, కానీ దానికంటే కూడా ఇలా చేస్తే పప్పు చాలా మంచి స్మెల్ వస్తుంది. పప్పు అయిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టేశాను. సేమ్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టుకొని కొంచెం ఇంగు కూడా వేసానులేండి. ఆ పోపు అంతా కూడా పప్పులో వేసేసాను. సో పప్పు అయిపోయింది. ఫాస్ట్గా చేస్తున్నాను, అందుకే మీకు కూడా ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇవి రెగ్యులర్ రెసిపీసే కదా, అందుకే ఫాస్ట్గా చూపించేస్తున్నాను. సో వంకాయ బాగా వేగిపోయింది కదా, అందులో అయితే కొంచెం కారం వేసేసాను పైన. అంతేనండి. వంకాయ మళ్ళీ చెప్తున్నానండి, మీరు వేపుల్లో, వంకాయ వేపుల్లో మాత్రము పల్లీలని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే పల్లీలు పౌడరు పైన కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి వంకాయ వేపుడు. నా దగ్గర అయిపోయాయి, చెయ్యాలండి.
కానీ మీకు ఒకవేళ ఆ రెసిపీస్ అంటే నేను ఇన్స్టెంట్ మిక్స్లు, పౌడర్సు, మసాలా పౌడర్సు, గరం మసాలా పౌడరు, సాంబార్ పౌడరు ఇట్లా ఇవన్నీ కూడా నన్ను మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటా అడుగుతూ ఉన్నారు. సో ఆ లింక్స్ అన్నీ కూడా నేను ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం అంటే ఇంకొంచెం మంచి రెసిపీస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా నాకు కూడా, అందుకని. సో ఇంక ఇక్కడ ఏంటంటే వంటలు అయిపోయాయి కదా, సో ఇంక అవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాను. ఒకవైపు మా వారికి లంచ్ బాక్స్లో పెట్టేస్తూ ఉన్నాను. పిల్లలకి లంచ్ బాక్సులు లేవండి, అంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారనమాట. సో పిల్లలకైతే 15 days హాలిడేస్ ఇచ్చారు. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి, అంటే అందరికీ ఇవ్వలేదులేండి, మా పిల్లలు స్కూల్కి మాత్రం ఇచ్చారనమాట. అంటే కొన్ని స్కూల్స్కి ఇచ్చారు హాలిడేస్ అనేవి, అన్ని స్కూల్స్కి ఇవ్వలేదు. అంటే మీకు డౌట్ రావచ్చు సమ్మర్ హాలిడేస్ అప్పుడే ఇచ్చేసారా అని. సమ్మర్ హాలిడేస్ కాదు ఇవి, అంటే అకాడమిక్ ఇయర్ అయిపోయిందనమాట. సో ఆ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 2 weeks హాలిడేస్ ఇచ్చి మళ్ళీ April 1 నుంచి మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ 15 days అనేది వాళ్ళకి మామూలుగా దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఎలా ఇస్తారో అలా ఇచ్చారు. సో April 1న మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్. అప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోద్ది. అంటే మా బాబు ఇప్పుడు 6th కదా, 7th వెళ్ళిపోతాడు. సో అప్పుడు మళ్ళీ మేలో హాలిడేస్ ఇస్తారనమాట, అవి సమ్మర్ హాలిడేస్. సో ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి వాళ్ళకైతే లంచ్ బాక్స్ ఏమీ లేదు, ఇంకా వాళ్ళు లెగలేదు కూడా. సో మా వారికి మాత్రం ఫుల్ డే ఉంటుంది, తను టీచర్ కదా, సో తనకి ఫుల్ డేసే ఉంటాయి, పిల్లలకి హాఫ్ డేస్ అయినా సరే. సో తనకైతే ఇంకా బాక్స్ కట్టేశాను. ఇంకా మా వారైతే రెడీ అయిపోయి త్వరగా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా రాగి జావా, టిఫిను అన్నీ కూడా ఇలా బాక్స్లో అయితే కట్టేశాను. 1 పైసా నువ్వు పట్టుకెళ్ళట్లేదు ఆచిఫ్? వన్ పైసానా? ఎవరు వీళ్ళ? డాడీ భగవద్గీత శ్లోకాలు నేర్చుకోమని చెప్పాడు. అది కాదు అని మమ్మీ 7th class మ్యాథ్స్ ఫస్ట్ 5 chapters నేర్చుకున్నాను. భగవద్గీత మ్యాథ్స్ ఫస్ట్ 5 chapters నేర్చుకుంటావా నువ్వు విష్ణు? ఒకరోజు ఒక చాప్టర్, నీకు ఒక శ్లోకం అయినా నేర్చుకుంటావా? అలా ఫోన్ పట్టుకొని టీవీ పెట్టుకొని కూర్చుంటావా? సో ఇదిగోండి చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత బద్ధకంగా ఉన్నారో. ఇంకా మా వారైతే వాళ్ళకి వెళ్ళేటప్పుడు భగవద్గీత శ్లోకాస్ నేర్చుకోండిరా అని చెప్పేసి వెళ్తే, అమ్మ అది మాత్రం మేము నేర్చుకోం, కావాలంటే మా పెద్దోడు అంటున్నాడు 7th class మ్యాథ్స్ అయినా నేర్చుకుంటాను కానీ ఆ భగవద్గీత శ్లోకాలు మాత్రం మేము నేర్చుకోమమ్మా అని అంటున్నారు అనమాట. అయితే చిన్నోడిని కనుక కొంచెం మనం పొగిడి, నువ్వు చేయగలవు అంటే నువ్వు చదవగలవు నాన్న, నువ్వు చెప్పగలవు అని పొగిడితే వాడు నేర్చుకుంటాడు. పెద్దోడికి మాత్రం అంత ఇంట్రెస్ట్ లేదు సాంస్క్రిట్ మీద. సరే అని చెప్పేసి ఫస్ట్ మీరు లేచి ఫ్రెష్ అవ్వండి రా బాబు అని వాళ్ళని తిడితే వెళ్ళి స్నానం చేసి వచ్చారు. సరే అని వాళ్ళకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా నేనేమో ముందు రోజు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి ఈ కర్టెన్స్ ఇవన్నీ వాష్ చేశాను అనమాట. అవన్నీ కూడా ఇంకా వేసేస్తూ ఉన్నాను. కర్టెన్స్ లేకపోతే ఇల్లంతా ఏదో బోసిగా ఉంటుంది, ఇంకా అందుకే వేసేస్తూ ఉన్నాను అనమాట. అయితే నన్ను అడిగారు, అక్క మీరు ఇంటికి మైలు వచ్చినప్పుడు ఎలా క్లీన్ చేస్తారు అని చెప్పి. అంటే నాకు పెద్దగా తెలియదండి. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకలా ఫాలో అవుతారు, ఇక్కడ వైజాగ్లో ఒకలా ఫాలో అవుతారు. అంటే ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఫాలో అవుతూ ఉంటారు కదా. సో నేనేం చేశానంటే మామూలుగా అయితే 11 days కార్యం అవుతుంది కదా, అంటే అమ్మ వాళ్ళ సైడ్ చెప్తున్నా. 11 days కార్యం అయినప్పుడు ఆ రోజే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటే ఆ రోజు పంతులు గారు వచ్చి ఇంట్లో వాటర్ ఏదో జల్లుతారనమాట. సో జల్లి శుద్ధి చేస్తారు. ఆ రోజు ఈవినింగ్ మనం పూజ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే అట్లా ఏం లేదు, ఆ రోజు పూజ చేయరట, పక్క రోజు చేస్తారంట పూజ. ఆ రోజు మాత్రం మొత్తం ఇల్లులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటారంట. అంటే 11 days కార్యం, అంటే 11 daysకో 15 daysకో 21 daysకో కార్యం అయితే చేస్తారు కదా చనిపోయిన తర్వాత. సో అప్పుడు ఏంటంటే ఆ కార్యం రోజునే క్లీన్ చేస్తారంట. సో మేమైతే వెళ్ళలేదండి, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు. జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇలా చనిపోయారు అని చెప్పి. అందుకే ఇంక మొత్తం ఇల్లులు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను ముందు రోజు. నేనైతే పూజ ఆ రోజు చేయలేదు. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళైతే మాత్రం ఆ రోజే చేసేసాయి, సాయంకాలం పూజ అన్నారు. కాకపోతే ఇంకా సండే కదా, అందుకని పూజ నాకు ఆ రోజు అవ్వలేదు. ప్లస్ ఇక్కడ సాంప్రదాయం అంటే వైజాగ్ సైడ్ అడిగితే మాత్రం ఆ రోజు ఏం చేయొద్దు, పక్క రోజు సోమవారం రోజు చేయు పూజ అని చెప్పి అన్నారనమాట.
అందుకనే ఇంకా ముందు రోజు మొత్తం అంతా క్లీన్ చేసేసి నేను ఇప్పుడు ఇవాళ పూజ గదంతా క్లీన్ చేసి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇల్లు అయితే అయిపోయింది. ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసాను, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అంతా. ఇంకా అంటే యాక్చువల్గా నాకు ఈ మైల్లోనే నాకు పీరియడ్స్ కూడా వచ్చాయి. సో ఇంకా నేనేంటంటే అన్నీ వాష్ చేశాను. బట్టలు అయితే మాత్రం ఏవి ముట్టుకోలేదండి, ముట్టుకున్నవన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట. అంటే ఈ సోఫా కవర్లు, కర్టన్స్, బెడ్షీట్స్ ఇట్లా అన్నీ కూడా వాష్ చేసేసి ఇల్లు నీట్గా కడిగేశాను. ఆ తర్వాత ఇంకా పూజా మందిరం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఇంక ఇవాళ పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా ఆకలి ఆకలి అంటారు కదండి. సో ఫస్ట్ వాళ్ళ పని అయిపోయిన తర్వాత నేను ఇంకే పనైనా చేసుకుంటాను. వాళ్ళ ఆకలి అంటే నా మైండ్ పనిచేయదు. అంటే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు. ఆకలి అంటే అన్నం ఆకలి కాదు, వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ ఆకలి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ చాక్లెట్ పాప్స్ అయితే చేస్తున్నానండి. సో ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పూజా మందిరం క్లీనింగ్ అవన్నీ చేసుకుందాంలే, ఎందుకంటే పూజ అనేది ఈవినింగే కదా చేయాలి. సో మధ్యాహ్నం నుంచి పూజ గది క్లీన్ చేసుకొని ఈవినింగ్ పూజ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా పూజా మందిరం క్లీనింగ్ ఆపాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను, ఇంట్లో పనంతా అయిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే మీకు చెప్పాను కదా చాక్లెట్ పాప్స్ చేస్తానని చెప్పి, ఇది వరకు మీకు నేను ఇంట్లో వెనీలా కేక్ చేసి ఆ కేక్ని మ్యాష్ చేసి అప్పుడు చాక్లెట్ మిక్స్ చేసి చాక్లెట్ బాల్స్ లాగా అట్లా చేశాను కదా. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే అలా అవసరం లేదంటే మనం కేక్ చేసే అవసరమే లేకుండా బిస్కెట్స్ అనమాట. ఇదిగోండి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ నేనైతే 40 రూపీస్కి తీసుకున్నాను. 30 రూపీస్ ప్యాకెట్ ఒకటి, అవి సరిపోదేమో అని చెప్పి ఇంకొక 2 బిస్కెట్స్ 5 రూపీస్వి ఇంటి దగ్గర ఉంటే తెప్పించాను. మొత్తం 40 రూపీస్ బిస్కెట్స్ అండి అవి. ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్. ఒకవేళ మీకు చాక్లెట్ కాంపౌండ్స్ దొరక్కపోతే కోకో పౌడర్ వాడండి. అంటే చాక్లెట్కి బదులుగా, అంటే చాక్లెట్ కాంపౌండ్కి బదులుగా కోకో పౌడర్ వాడండి. మిల్క్ చాక్లెట్ కాంపౌండ్కి బదులుగా 10 రూపీస్వి కానీ 20 రూపీస్వి కానీ మిల్కీ బార్ చాక్లెట్స్ ఉంటాయి, మిల్కీ బార్ అని బయట అమ్ముతారు. సో అవి తెచ్చుకొని ఇలాగ డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేయండి. ఇదిగోండి ఇలాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి పైన కనుక మనం చాక్లెట్ బౌల్ పెట్టేస్తే అది కరిగిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా పౌడర్ చేసుకోవాలి. చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం అసలు చాలా బాగుంటుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకక్క ఇంత కాస్ట్ పెట్టి మనం చేయడం, ఎంచక్క బయట తెచ్చేసుకుంటే అయిపోద్ది కదా అని. యాక్చువల్గా కరెక్టే, బయట నుంచి తెచ్చుకోవచ్చు. కానీ ఇది ఒక చిన్న బాల్ బయట 50 రూపీస్ 60 రూపీస్ ఉందండి. బయట మార్కెట్స్లో అట్లా అమ్ముతూ ఉంటారు కదా ఇవి. సో బేకరీస్లో వెళ్ళి నేను అడిగినప్పుడు అంత కాస్ట్ చెప్పారనమాట. అదే మనం ఇంట్లో చేసుకుంటే బోల్డ్ అని చేసుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువ ఇష్టంగా తినాలి అనుకుంటే ఇంట్లో చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనమాట. సో నేను 40 రూపీస్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్ అయితే మనకి తక్కువ కాస్టే పడుతుంది. ఒకవేళ కోకో పౌడర్ కానీ లేదంటే మనం బయట అమూల్వి కూడా అమ్ముతారనమాట, వైట్ చాక్లెట్ కానీ డార్క్ చాక్లెట్. సో అదైతే 100 రూపీస్ పడుతుందండి. కోకో పౌడర్ అయితే 75 రూపీస్ ఉంటుంది కాస్ట్. సో ఎందుకు చెప్తున్నానంటే సో ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు అందులో నేను డార్క్ చాక్లెట్ ఉంది కదా, సో బిస్కెట్స్ని పౌడర్ చేసేసి అందులో నేను డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకున్నాం కదా అది వేసాను. ఆ తర్వాత ఇంకోటి ఏం వేసానంటే పాలని చిక్కగా మరిగించాను అనమాట. సో మామూలు పాలు వేసుకునే దానికంటే కూడా పాలని బాగా చిక్కగా మరిగించి కండెన్స్డ్ మిల్క్ లాగా చేసుకొని వేస్తే మనకి ఏమవుతుందంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇలాగా. సో మీరు లేదు నార్మల్ పాలే వేసుకుంటాం అక్క అన్న మీ ఇష్టం, మరిగించిన పాలైనా వేసుకోవచ్చు. పచ్చి పాల కంటే కూడా మరిగించిన పాలైతే కొంచెం బెటర్గా ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. సో పచ్చి పాల కన్నా నేను మరిగించిన పాలు వేసుకున్నాను, కానీ ఎక్కువగా మరిగించి చిక్కగా అయిపోయిన తర్వాతే వేసాను అనమాట. సో అది వేసేసి ఇప్పుడు దీనంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఏం లేదండి, బిస్కెట్స్ని పౌడర్ చేయాలి, అందులో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కలపాలి, అది మిక్స్ అవ్వడానికి సరిపడా పాలు వేసుకోవాలి అంతే. షుగర్ ఎక్కడా వేయట్లేదు నేను, ఎందుకంటే చాక్లెట్ కాంపౌండ్లో షుగర్ ఉంటుంది. ఒకవేళ మీకు కోకో పౌడర్తో చేసేలా ఉంటే మాత్రం షుగర్ యాడ్ చేసుకోండి, అది కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే బిస్కెట్స్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఒక ½ కప్ అలా వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే అసలు షుగర్ ఎక్కడా వాడలేదు, అది బిస్కెట్స్ ఎలాగో స్వీట్గా ఉంటుంది, చాక్లెట్ కాంపౌండ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఇలా బాల్స్ లాగా చేశాను. యాక్చువల్గా ఇక్కడ ఇలాగే కూడా తినేయచ్చు మీరు కావాలి అనుకుంటే, కాకపోతే ఇంకొంచెం టేస్టీగా ఉండాలి కాబట్టి
నేను ఇక్కడ వైట్ చాక్లెట్ కాంపౌండ్ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీ దగ్గర వైట్ చాక్లెట్ లేకపోతే మనకి 20 రూపీస్ది మిల్కీ బార్ అని చెప్పి అమ్ముతారు కదా, పిల్లలకి తెలుస్తుంది. పిల్లల్ని అడిగితే వాళ్ళు బయట నుంచి మీకు తెచ్చిస్తారు, షాప్స్లో ఉంటాయి. సేమ్ అనమాట, మిల్కీ బార్ లాగే ఉంటుంది ఇది కూడా వైట్ చాక్లెట్. సో దాన్ని ఇలాగా పైన ఇలా కోట్ చేసేసి దీన్ని ప్లేట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా ముందు బాల్స్ చేసేసాను కదా, సో ఆ బాల్స్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఫ్రిడ్జ్లో నుంచి తీసి అప్పుడు ఈ చాక్లెట్ అనేది కోట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి బాల్స్ అనేవి కూల్గా ఉంటే చాక్లెట్లో ముంచిన వెంటనే చాక్లెట్ కూడా గడ్డకట్టేస్తుంది. ఇదిగోండి ఇలా, ఎందుకంటే చాక్లెట్ బాల్స్ అనేవి కొంచెం కూల్గా ఉన్నాయి కాబట్టి వెంటనే చాక్లెట్లో ముంచగానే ఇలా చూసారా పైనంతా కూడా ఎంత గట్టిగా అయిపోయిందో, ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. సో దాన్ని కట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. కానీ టేస్ట్ చాలా బాగుంది. అయితే మా పిల్లలు అన్నారు, అమ్మ ఇలా కూడా బాగుంది, ప్లెయిన్గా కూడా బాగున్నాయి, సో కొన్ని ప్లెయిన్గా ఉంచేసేలే అన్నారని చెప్పి నేను అన్నీ వైట్గా కాకుండా కొన్ని బ్రౌన్గా ఉంచేసాను, కొన్ని వైట్ చాక్లెట్ కోట్ చేశాను. మీ ఇష్టం, అటు ఇటు ఎలా అయినా తినొచ్చు. కానీ ఇవి బయట మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. ఇంట్లో చేసుకుంటే బయట మీద మనం ఎక్కువ చేసుకోవచ్చు. సో చూసారా, అది ఒక్క బాల్ 50 రూపీస్ ఆర్ 60 రూపీస్ ఉంటుంది అనమాట. దానికి ఒక చిన్న లాలీపాప్ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ని ఇలా పెట్టేసి అలా షోగా పెట్టి ఇస్తారు. మనకు కావాలి అనుకుంటే పైన చాక్లెట్ కవర్ తోటి ర్యాప్ చేసి ఇస్తారు. అంత కాస్ట్ తీసుకుంటారనమాట. సో నేను మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా శ్రావణి వాళ్ళు వచ్చారనమాట పక్క రోజు, వాళ్ళకు కూడా పెట్టాను. చాలా అంటే చాలా ఇష్టంగా, చాలా భలే ఉన్నాయి వదినా అని చెప్పారు పిల్లలు అందరూ కూడా. సమ్మర్లో చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి, మంచి రెసిపీ అది. సో ఇంక పిల్లలకైతే పెట్టేశాను. వాళ్ళనైతే కొంతసేపు ఇంకా నా జోలికి రావద్దురా అని చెప్పాను అనమాట. ఎందుకంటే ఇంకా పూజ మందిరం క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇల్లంతా క్లీన్ అయిపోయిన వెంటనే పూజా మందిరం కూడా క్లీన్ అయిపోతే మనసుకు అప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి. ఇల్లు క్లీన్ అయిన తర్వాత పూజా మందిరం క్లీన్ అవ్వకపోతే మాత్రం నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. పూజ చేయాల్సిందే అన్నట్లు ఉంటుంది. దాదాపు 20 డేస్ అయిపోయింది నేనైతే పూజ చేసి. మనసు అసలు ఏం బాగాలేదండి, ఏదో లోటుగా వెలితిగా అనిపించింది, నిజం చెప్తున్నాను నాకు మాత్రం. సో ఇంక ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసి ఇంక ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు అప్పుడు ప్రశాంతంగా అనిపించింది. సో నేను పూజా మందిరం ఎలా క్లీన్ చేస్తానంటే ఫస్ట్ ఫొటోస్ అన్నీ కూడా తీసేసి ఒక దగ్గర పెట్టేస్తాను. ఆ తర్వాత ఫస్ట్ ఒక క్లాత్ తోటి దుమ్మంతా దులిపేస్తాను. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని, ఇదిగోండి ఇది కర్పూరం తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేయచ్చు, కాకపోతే మర్చిపోయాను నేను. పసుపు కూడా వేస్తాను. ఇది వచ్చేసి జవాది పౌడర్ అనమాట. సో మంచి స్మెల్ వస్తుంది జవాది పౌడరు. 50 రూపీస్ 60 రూపీస్ అనుకుంటా, చిన్న బాటిల్, 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ అలా ఉంటుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటేనండి పూజలు చేసేటప్పుడు, అంటే చాలామందికి తెలిసే ఉంటుందిలేండి, సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చిన్న బాటిల్, ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ బాటిల్, అదనమాట. చిన్నగా ఉంటుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనకి గుడిలో ఎంత మంచి స్మెల్ వస్తుందో అలా ఉంటుంది అనమాట ఈ జవాది పౌడరు. సో అది కొంచెం ఒక చిటికెడు వాటర్లో కలిపేసి ఇలా మొత్తం అంతా ఒక క్లాత్ తోటి తుడిచేసాను అనమాట. ఆ తర్వాత ఫొటోస్ మళ్ళీ ఆ వాటర్ వంపేసానండో, ఆ వాటర్ తోటి మళ్ళీ దేవుడి ఫోటోలు తుడిచాను అనుకుంటారేమో. కాదు, నేను 2 క్లాతులు పెట్టుకుంటాను. ఒకటి పూజ మందిరం క్లీన్ చేయడానికి, ఒకటి దేవుడి ఫొటోస్ క్లీన్ చేయడానికి. ఇవేంటంటే క్లాతులు కాదండి, టిష్యూస్ లాగా ఉంటాయి కదా, రీయూజబుల్ అనమాట. ఇవి ఒక 2 పెట్టేసుకుంటాను. సో అదేంటంటే ఒకటేమో మందిరం క్లీన్ చేశాను, ఇంకోటి ఏంటంటే దేవుడి ఫొటోస్ కోసం అనమాట. సేమ్ ఆ వాటర్లో మళ్ళీ కర్పూరం, మళ్ళీ మంచినీళ్ళు ఫ్రెష్గా వాటర్ తీసుకొని ఇందాక వేసినట్లే ఆ జవాది పౌడర్ కర్పూరం అందులో మిక్స్ చేసేసి మళ్ళీ అందులో వాటర్ ముంచి దేవుడి ఫొటోస్ అన్నిటిని కూడా అలా క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసి ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ పసుపు కుంకుమ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు అయితే ఎలాగో ఇంట్లో బోల్డ్ అని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆ మొక్కల్లో వేసేస్తాను. సో అందులో మనం కర్పూరము జవ్వాది పౌడర్ కలిపాం కదా, ఆ వాటర్ మొక్కల్లో వేయడం వల్ల మీకు డే అంతా కూడా ఆ స్మెల్ వస్తూనే ఉంటుందండి. నేను చాలాసార్లు గమనించాను. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, అంటే నార్మల్ డేస్లో కూడా చెప్తున్నాను నేను, మనం అది కొంచెం వాటర్లో కలిపేసి మొక్కల్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ ఆ వాటర్ వేసి ఇంట్లో పెడితే డే అంతా మనకు ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే ఫొటోస్ అన్నీ కూడా తుడిచేసి ఇది ఉంటుంది కదా గంధము, సో గంధంలో కూడా కొంచెం జవాది పౌడర్ కలుపుతాను అనమాట. యాక్చువల్గా ఇది వరకు కలిపేదాన్ని కాదు, మన సబ్స్క్రైబర్సే చెప్పారు. కుంకుమలో గంధంలో కూడా కలిపి ఫొటోస్కి బొట్లు పెట్టడం వల్ల మంచి
స్మెల్ ఉంటుంది, మంచిది కూడా అని చెప్పారు. సో అప్పటి నుంచి నేనేంటంటే ఆ గంధంలో కొంచెం జవాది పౌడర్ కలిపేసి ఇదిగోండి ఇలాగా బొట్లు అయితే పెట్టేస్తా ఉన్నాను అనమాట. సో ఇంకా ఆ తర్వాత పూజ కూడా చేసుకున్నాను. సో అదైతే ఏం వీడియో షూట్ చేయలేదు, పవర్ పోయిందని చెప్పి.